ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని యొక్క పోషణ మరియు ఆయన నమ్మకత్వాన్ని అద్భుతంగా వివరిస్తుంది. మనం నమ్మే దేవుడు ఆకాశంలో ఎక్కడో ఉండి మనల్ని మర్చిపోయేవాడు కాదు. ఆయన మన అనుదిన అవసరాలను తీరుస్తూ తాను చేసిన వాగ్దానాలను ఎన్నటికీ మరువని గొప్ప తండ్రి. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు అని ఉంది. ఇక్కడ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి మొదటి మెట్టు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం అనే విషయాన్ని మనం గమనించాలి. భయభక్తులంటే ఆయనను చూసి వనకడం కాదు, ఆయనను అమితంగా ప్రేమిస్తూ ఆయనకు ఇష్టం లేని పనిని చేయకపోవడం. అలాంటి వారి బాధ్యతను దేవుడు స్వయంగా తీసుకుంటాడు. మన హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఆయన తన పరలోకపు కిటికీలను మన కోసం తెరుస్తాడు, మనకు కావలసిన ఆహారాన్ని ఇస్తాడు. ఇక్కడ ఆహారం అనేది మనిషి బ్రతకడానికి అత్యంత అవసరమైనది. దేవుడు మన ఆత్మను మాత్రమే కాదు, మన శరీరాన్ని కూడా ప్రేమించేవాడు. ఆహారం ఇచ్చి ఉన్నాడు అంటే మన అనుదిన అవసరాలన్నింటినీ ఆయన తీరుస్తాడని అర్థం. ఉదాహరణకు, ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు అక్కడ పండించడానికి భూమి లేదు, కొనడానికి మార్కెట్ లేదు. కానీ ఆ ప్రజల కోసం ఆయన 40 సంవత్సరాల పాటు ప్రతిరోజు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. అలాగే అహాబు రాజు కాలంలో దేశమంతా కరువు వచ్చింది. ఆ కాలంలో దేవుడు తన సేవకుడైన ఏలియాను పోషించిన తీరు అద్భుతం. అక్కడ ఆహారం దొరకడం అసాధ్యం, కానీ దేవుడు ప్రకృతిని కూడా తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. దేవుడు ఏలియాను కెరీతు వాగు దగ్గరకు వెళ్ళమన్నాడు. ఉదయం రొట్టెను మాంసాన్ని, సాయంత్రం రొట్టెను మాంసాన్ని తీసుకురావడానికి దేవుడు కాకోలములకు ఆజ్ఞాపించాడు. ఆ పక్షులు తమ ఆహారాన్ని ఏలియాకు అందించాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా దేవుడు మనల్ని పోషించడానికి అసాధారణ మార్గాలను ఉపయోగిస్తాడు. ప్రియులారా, ఈరోజు మీ ఇంట్లో కొరతగా ఉందా? రేపు ఎలా గడుస్తుంది అని భయపడుతున్నారా? ఆకాశ పక్షులను పోషించే దేవుడు తన బిడ్డలైన మిమ్మల్ని ఆకలితో అలమటించనివ్వడు. ఆయన మీ పాత్రను నింపే దేవుడు. రెండవదిగా, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొనును అని ఉంది. మనుషులు వాగ్దానాలు చేసి మర్చిపోతారు, అవసరం తీరాక మాట తప్పుతారు. కానీ దేవుడు అలా కాదు. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ నిబంధన అంటే ఆయన మనకు ఇచ్చిన మాట. నేను నిన్ను ఎన్నడూనూ విడువను, నిన్ను ఎడబాయను అని అన్నాడు. మనం బలహీనపడి ఆయనను మర్చిపోయినా ఆయన మాత్రం తన నిబంధనను బట్టి మనల్ని మర్చిపోడు. మన పితరులకు ఆయన ఇచ్చిన దీవెనలను మన సంతానం పట్ల నెరవేర్చడానికి ఆయన నమ్మకస్తుడు. ఆయన జ్ఞాపక శక్తి మనకు రక్షణ కవచం వంటిది. ఉదాహరణకు, జలప్రలయం తర్వాత దేవుడు భూమిని మళ్ళీ నీటితో నాశనం చేయను అని నోవాహుతో ఒక నిబంధన చేశాడు. ఆకాశంలో మేఘాలు వచ్చినప్పుడు, వర్షం పడుతున్నప్పుడు మనం భయపడవచ్చు, కానీ దేవుడు ఆకాశంలో ధనుస్సును ఉంచి తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. 1000 సంవత్సరాలు గడిచినా, లోకం ఎంత పాపంలో ఉన్నా దేవుడు తన మాట తప్పలేదు. ప్రకృతి వైపరీత్యాల మధ్య కూడా ఆయన నిబంధన మనకు భరోసా ఇస్తుంది. అలాగే అబ్రహాము చనిపోయిన 100 ఏళ్ల తర్వాత కూడా దేవుడు ఆయనతో చేసిన నిబంధనను మర్చిపోలేదు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉండి మొరపెట్టినప్పుడు బైబిల్ ఇలా చెప్తుంది: దేవుడు వారి నిట్టూర్పుని విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను అని. ప్రియులారా, కాలం గడిచిపోవచ్చు, తరాలు మారవచ్చు, కానీ మన పితరులు చేసిన ప్రార్థనలను, వారితో దేవుడు చేసిన వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు నమ్మకస్తుడు. ఈరోజు మీరు మీ అవసరాల గురించి చింతిస్తున్నారా? ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వేధిస్తున్నాయా? ధైర్యం తెచ్చుకోండి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీ ఆహారము, మీ పానీయము దీవించబడతాయి. ఆయన తన నిబంధనను బట్టి మిమ్మల్ని ఆదుకుంటాడు. ఆయన మాట తప్పని దేవుడు. మీ అవసరత ఏదైనా సరే ఆయన తన ఐశ్వర్యం నుండి మహిమలో దాన్ని తీర్చబోతున్నాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ యందు భయభక్తులు గల వారికి నీవు ఆహారం ఇచ్చి ఉన్నావని, నీవు నిత్యము నీ నిబంధన జ్ఞాపకం చేసుకుందువని. నీ యందు భయభక్తులంటే మేము నిన్ను చూసి వనకడం కాదు, గాని నిన్ను అమితంగా ప్రేమిస్తూ నీకు ఇష్టం లేని పనిని చేయకపోవడమని. మేము అలా ఉంటే మా బాధ్యతను స్వయంగా నీవు తీసుకుంటావని తెలియజేశావు. తన నీకు స్తుతులు దేవా. కరువు కాలంలో నీవు నీ సేవకుడైన ఏలియాను అద్భుత రీతిగా పోషించావు గనుక
మా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా నీవు మమ్మల్ని పోషించడానికి అసాధారణ మార్గాలను ఉపయోగిస్తావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏలియా వలె మేము నీ మీద ఆధారపడే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, కాలం గడిచినా తరాలు మారినా నీవు చేసిన వాగ్దానాలను మా జీవితంలో నెరవేర్చడానికి నీవు నమ్మకస్తుడవు గనుక నీవు నీ నిబంధనను బట్టి మమ్మల్ని ఆదుకుంటావు గనుక మేము ధైర్యం తెచ్చుకుని నీ యందు భయభక్తులు కలిగి జీవించే వారంగా ఉండుటకు కృపచూపమని, నీ మహిమైశ్వర్యము చొప్పున మాలో ప్రతి ఒక్కరి అవసరమును నీవే తీర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.